ఇక్కడ ఉందండి 3.5 decades లో మీరు 3 decades లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ లా ఓవర్ ద లాస్ట్ 3 decades అండ్ హ్యావ్ రిటర్న్ on the development of space law scholarship, legal education, policy advocacy, and institutional capacity building. ఇవన్నీ కూడా చాలా యూనిక్ అండ్ రేరెస్ట్ సబ్జెక్ట్స్గా చూడాలండి. స్పేస్ లాలో మీరు చేసినటువంటి కృషి కానీ లేదంటే అడ్వాన్సింగ్ ది నీడ్ ఫర్ ద ఇండియన్ స్పేస్ లెజిస్లేషన్, ఇవన్నీ అసలు అంటే ఎంత ఫోర్స్ ఏంటంటే ఇది అప్పటికి అసలు దీనికి ఎంత పాపులారిటీ లేనటువంటి రోజుల్లోనే తర్వాత ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఎయిర్ అండ్ స్పేస్ చాలా ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ ఒక్కసారి చూస్తే ఎలా అసలు మీరు దీన్ని మీ విజన్ రాబోయే కాలంలో ఈ సబ్జెక్ట్స్కి ఒక మంచి డిమాండ్ ఉంటుందనే దాన్ని మీరు ఎలా ముందుగానే అంచనా వేయగలిగారు. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్దుల్ కలాం గారితో కూడా మీరు చేసి హైదరాబాద్ అబ్దుల్ కలాం గారు రావడంలో కూడా మీరు కొంత క్రియాశీలకంగా ఇప్పుడు వ్యవహరించారని విన్నాను. అవును సార్, ఇది అంతే. అయితే ఒకటేసారి ఏంటంటే నేను చెప్పేది అందరు చేసింది మనం చేయకూడదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేది నాకు ఫస్ట్ భావన. సో అయితే నా లైఫ్లో 2 ప్రిన్సిపల్స్, ఒకటి ఎర్న్ అండ్ లర్న్, అంటే చదువుకో చంపాయి అంటే సంపాదించుకుంటూ చదువుకోవాలనేటువంటి భావన. సెకండ్ ఏంటంటే ఏది చేసినా కానీ ఇప్పుడు 100 మంది చేసింది మనం చేస్తే మనం 101 అవుతాం. అది కాదు నా పాలసీ ఏంటంటే మనం ఒకరు కావాలి. అందులో చాలా సమస్యలు మీరు అన్నట్లు ఆ రోజు జేఎన్యూలో పోతే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లము, తర్వాత ఈ సబ్జెక్ట్ కొత్తది, లిటరేచర్ లేకపోవడము, చెప్పేవాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందరు నవ్వారని కూడా చెప్పాను కదా. అయితే ఇప్పుడు అదంతా కాదు. నేను సరే ఆ సమస్యలను అధిగమించి బుక్స్ ఈరోజు ఫ్యూచర్ జనరేషన్కు నేను నా మెసేజ్ ఏంటంటే ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ సబ్జెక్ట్స్ అండి. ఈరోజు స్పేస్ ఈరోజు నిజంగా కూడా ఒక నవశకం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఎందుకంటే ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ కంపెనీ ఒకటి లాంచ్ చేయడం అనేది నిజంగా కూడా ఇది ఈరోజు హిస్టారిక్ డే. అయితే నా జర్నీ అంతా ఈ 35 సంవత్సరాలలో ఏంటంటే ఈ పుస్తకాలు రాయడము, ఆర్టికల్స్ చేసి గవర్నమెంట్కు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే సక్సెసివ్ ఇస్రో చైర్మన్స్కి నేను ఒకటే మెసేజ్ ఇచ్చేవాడిని. 1992లో కస్తూరి రంగన్ గారిని కలిశాను, మా సార్తో పాటు చెప్పారు. వాళ్ళు కూడా స్పేస్ లాల రీసెర్చ్ చేయండి ఎందుకంటే మేమంతా టెక్నాలజీ అని చెప్పి ఆ రకంగా అబ్దుల్ కలాం గారితో కొంత వర్క్ చేయడము. ఆయన ఈరోజు నేను మీకు చెప్పేది అంటే నాకు ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం గారు. వారు ఒకటే చెప్పారు, ఈజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మేము టెక్నాలజీలో చేస్తున్నాం, యంగ్ మ్యాన్ యూ షుడ్ వర్క్ ఆన్ స్పేస్ లా అని చెప్పి అట్లా మాకు పరిచయం కావడము. తర్వాత నిజంగా 2003లో ఫస్ట్ కాన్వకేషన్ నల్సార్కు వారిని తీసుకురావడం కూడా జరిగింది, మాకున్న పరిచయాలు అవన్నీ. సో అదంతా మనకేంటంటే ఎప్పుడు కూడా మనం ఎట్లా ఆలోచన చేయాలంటే ఒక 20-30 years ఫ్యూచరిస్టిక్ విజన్ అనేది ఉండాలి. అది దాన్ని ముందర పెట్టుకొని ఈరోజు ఇది చేయడము. నా నిజంగా కూడా అది భగవంతుందయ, నా గ్రామీణ నేపథ్యము, నాకు ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ఇన్ మై ఫ్యామిలీ, మా ఎంటైర్. ఒక యూనిక్ పాయింట్ చెప్పారంటే ఈ కాలం యువతకి ముఖ్యంగా ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరికీ కూడా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మీరు అన్నది ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా 30 years అహెడ్ మనం ఆలోచించాలి ఏ పని చేసినని చెప్పారు. చాలా వ్యాలిడ్ పాయింట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ 2 decades బ్యాక్ కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ అని చెప్పని ఈ 10th class 9th class నుంచి చదివించటం, వాళ్ళని రొబ్బింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ పంపటం డైరెక్ట్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే. ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని రకాల అవమానాలు పడుతున్నారో, మదర్లాండ్ని వదిలేసి పేరెంట్స్ని వదిలేసేసి అక్కడ ఫ్రీడమ్ లేక రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం దాన్ని. ఏ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసం అయితే ఇక్కడి నుంచి వెళ్ళారో అగైన్ దట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ దేర్ ఇట్ సెల్ఫ్. అలాంటి పరిస్థితుల్లో మీరన్నది ఒక 30 years ముందు ఆలోచించాలన్నది రీసెంట్గా చూస్తే మనకి ఇస్రోలో ఒక 120 మంది నుంచి 150 మంది వరకు కూడా టాప్ లెవెల్ సైంటిస్టులని పెద్ద ఆఫర్స్ ఇచ్చేది. ఇప్పుడు ఈ మిషన్ ఆగమన్ లాంటి ఇవన్నీ కూడా వాళ్ళకి బ్యూటిఫుల్ ఆఫర్స్ ఇచ్చి అసలు ఊహించని ప్యాకేజెస్తో వాళ్ళని తీసుకుంటున్నారని తెలిసిందండి. అంటే నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ దీంట్లో అని తెలిసింది. అదే అలా ఉంచితే ఒకవైపు ఏవియేషన్ రంగంలో చూస్తే అసలు మనకి సిటీ బస్సుల్లో మనం తిరుగుతున్న పరిస్థితి చూసాం కదా. ఈ మధ్య జరిగినటువంటి ఒక దీంట్లో కూడా చాలా సివియర్ యాక్సిడెంట్ అయింది కదా. దానికి సంబంధించి ఏంటి అంటే పైలట్లకి సఫిషియెంట్ పైలట్లు లేకపోవడం వల్ల వాళ్ళకి టైమింగ్స్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇంత దారుణం జరిగిందని విన్నాం మనం. చక్కటి సార్, ఒకటి మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇంకా ముందు ఎలా ఉంటాయి మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా. ఇప్పుడు మేము చెప్పినట్లు ఈరోజు మన యువత ఏంటంటే
పీర్ ప్రెజరు, పేరెంట్స్, ఇదంతా ఇప్పుడు ఈ రోజు ఎడ్యుకేషన్ అంటే నేను ఒక చైర్మన్గా నేను ఒక 2 నిమిషాలు అందుకని హైయర్ ఎడ్యుకేషన్ గురించి 2 నిమిషాలు చెప్పాలంటే ఇయరా సార్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ఫోబియాలు, మళ్ళీ ఇంజనీరింగ్లో మళ్ళీ సిఎస్సి అని చెప్పి ఇదంతా. దీనికి కారణం ఒకటి ఏంటంటే సరే అమెరికన్ జాబ్స్ అని అవన్నీ, బట్ ఈ రోజు అదంతా మీకు తెలుసు ఆ ఫోబియా నుంచి మనం బయటికి రావాలి, డాలర్ డ్రీమ్స్ నుంచి బయటికి రావాలా. ఎందుకంటే నిజంగా కూడా మీరు అన్నట్లు మనకు తెలిసిన ఫ్యామిలీస్ కూడా అక్కడ పోయి వాళ్ళు రోజు నరకం అనుభవిస్తున్నారు. సో మరి అది అవసరమా? లేదు. ఈ రోజు ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కూడా. అయితే కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ సెక్టర్స్ను మనం చేయాలి. ఈరోజు ఏరోస్పేస్ డిఫెన్స్ ఈ రోజు సందర్భం కాబట్టి మీకు చెప్తున్నాను, ఎన్ని జాబ్లు ఉన్నాయంటే ఏవియేషన్ అని మీరు చెప్పారు కదా, ఈ రోజు ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి ఏవియేషన్ గ్రోత్ మన దగ్గర ఉంది. ప్రపంచం ఎక్కడ తీసుకున్నా యూరోప్, అమెరికాలో 4 to 5% ఉంటుంది గ్రోత్ డొమెస్టిక్. మన దగ్గర 10 to 12% ఉంది. నేను చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ సివిల్ ఆర్గనైజేషన్. మీకు ఒక చిన్న ఉదాహరణ మనం మామూలుగా మాట్లాడితే సార్, 1% ఆఫ్ ద పాపులేషన్ ఈ రోజు మనది 150 కోట్లు దగ్గర వస్తుంది. ఓకే, 1% ఆఫ్ ద పాపులేషన్ అంటే 1,50,00,000 మంది అవుతారు. ఒకవేళ 1% ఆఫ్ ద పాపులేషన్ అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే రైల్ రోడ్, షిప్పింగ్ నుంచి ఏవియేషన్కి వస్తే మీకు తెలుసా 600 ఎయిర్ క్రాఫ్ట్ కావాలా, 100 ఎయిర్పోర్ట్స్. 1% అనేది రీజనబుల్, ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం ఈరోజు టైం ఇంపార్టెంట్. అంటే ఇట్లాంటి పొటెన్షియల్ ఏ దేశానికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈరోజు మనకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్క ప్రాబ్లం ఏముందంటే మన ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఎంఆర్ఓ సెక్టర్ వస్తుంది, కానీ మనం హ్యూమన్ రిసోర్స్ క్రియేట్ చేయట్లేదు.